అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంతో స్టాక్ మార్కెట్ల లాభాల బాటలో పయనిస్తోంది. ముడి చమురు ధరలు కూడా తగ్గడంతో ఆర్థికంగా మంచి పరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశాలకు సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లన్నీ కూడా జోష్కు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. సార్, ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగా మంచి శుభ పరిణామము. ఎందుకంటే దాదాపు ఇన్ని రోజుల పాటు దాదాపు 3 నెలలుగా వస్తుంది, అటు ఇటు మార్చ్, ఏప్రిల్, మే, దాదాపు 75-80 రోజులు అవుతుంది. ఈ యుద్ధం వల్ల అన్ని రంగాలు కూడా ఇబ్బంది పడ్డాయి. ప్రస్తుతం శాంతి ఒప్పందం తాత్కాలికంగా కుదిరినప్పటికీ అది ఏ విధంగా స్టాక్ మార్కెట్కి జోష్నిస్తుంది? ఒకటి ఏంటంటే ఫిబ్రవరి 28 రోజు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఆ రోజు తర్వాత మార్కెట్లు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కానీ ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాయి, మన ఇండియన్ మార్కెట్తో సహా. సో ఇప్పుడు ఏదైతే 60 రోజుల శాంతి ఒప్పందం ఇదైతే టెంపరీగా కుదిరిందో దీంట్లో ఒకటి తేడా ఏంటంటే ఈవెన్ ఇరాన్ కూడా తన వైపు నుంచి అగ్రిమెంట్కి చెప్పింది. అండ్ 19 నాడు ఫ్రైడే రోజు స్విట్జర్లాండ్లో ఈ అగ్రిమెంట్ మీద సైన్ అవుతుంది. బట్ ఏంటంటే ఆల్రెడీ దీని యొక్క ఫలితం వల్ల క్రూడ్ ఆయిల్ $80 దగ్గరకు వచ్చేసింది. $80.6 ఇవాళ ట్రేడ్ అవుతా ఉంది. ఒక 5-6% ఇవాళ పడిపోయింది. సో ఇది పడిపోతే ఏంటంటే క్రూడ్ ఆయిల్ పడిపోవడం ఒకటి, దాంతోపాటు హార్మోజ్ జలసంధి ఇమ్మీడియట్ గా ఓపెన్ చేస్తానని ట్రంప్ ట్వీట్ వేశారు. సో అంటే ఈ 2-3 రోజుల్లో ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా కూడా సప్లై మళ్ళీ నార్మల్ అయిపోతే ఇన్ఫ్లేషన్ ఒకటి అండ్ ప్రపంచవ్యాప్త మార్కెట్లో ఉన్న భయాలు ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు గల్ఫ్ వార్ జరిగినా సరే ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో ఆయిల్ ఆగిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ 115 ఈసారి 115 కూడా దాటింది. సో దాటినప్పుడల్లా ఒకటి ప్రైస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అనుకున్నట్టు సప్లై జరగకపోవడం వల్ల డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది. సో ఈసారి ఇప్పుడు ఒక్కసారి ఇవి మొదలయ్యాయంటే క్రూడ్ ఆయిల్ షిప్మెంట్స్ మొదలయ్యి గ్యాస్ కూడా షిప్మెంట్స్ అన్ని మొదలవుతాయి. మనకి మల్టిపుల్ ఇండస్ట్రీస్, ఎందుకంటే గ్యాస్ సరిగ్గా లేక ఫర్టిలైజర్సే అనుకోండి, టైల్స్ ఇండస్ట్రీ, క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్కి ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది తక్కువ ప్రైస్కి వేరే వాటికన్నా తక్కువ ప్రైస్ ఇంధనంగా వాడుతూ ఉంటాం. సో దానివల్ల క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్ ఒక 2-3 మంత్స్ నుంచి ఆగిపోయాయి. సో మన ఒకటే దేశం కాదు, ఈవెన్ చైనా ఏదైతే మేజర్ ప్రొడ్యూసర్ ఉందో అక్కడికి కూడా ఈ హార్ముజ్ జలసంధి నుంచి అండ్ ఇరాన్ పెద్ద సప్లయర్. ఇరాన్ ఈసారి ఏమైందంటే ఓన్లీ ఇరాన్ నుంచే కాకుండా అన్ని కంట్రీస్ యొక్క సప్లై ఆగిపోయింది. ఇరాన్ భయపెట్టింది, అటు అమెరికా కూడా ఇరాన్ నుంచి వెళ్లకుండా బ్లాకేడ్ చేసింది అనమాట. సో అందుకోసం ఈసారి కొంచెం డిఫరెంట్ మార్కెట్స్ పక్కా బాగా వర్క్ అవుతాయి. అండ్ అందుకోసం ఆశావహంతో వాళ్ళు చూసుకుంటే ఏంటంటే సెన్సెక్స్ ఒక 1000 పాయింట్ల పైన, నిఫ్టీ కూడా 1.5% పెరిగి 24,000 దగ్గరకు వచ్చింది. ఇది ఇవాళ సాయంత్రం వరకు అంతా బాగుంటే మాత్రం హోప్ఫుల్లీ మార్కెట్స్ మళ్ళీ ఒక 1 వీక్లో మనము నియర్లీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ట్రంప్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. 2024 ఆగస్టులో మనం 26,300 దగ్గర నుంచి ఇవాళ 23,000 రేంజ్లో ఒక 1.5 year మనం ఉన్నాము. సో ఇది వెళ్ళిపోయిందంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇండియా US ట్రేడ్ డీల్ కూడా సైన్ అవుతుందని లాస్ట్ వీక్ సంకేతాలు వచ్చాయి. ఈ రెండింటి వల్ల మాత్రం ఎవరైతే మదుపరులు ఇన్ని సంవత్సరాల నుంచి 1.5-2 years నుంచి వెయిట్ చేస్తున్నారో పెరగట్లేదు, పెట్టుబడి పెరగట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్, స్పెసిఫిక్ సెక్టర్స్ తప్పించి బ్రాడ్గా ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పెట్టుబడులు అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ ఒక మంచి న్యూస్, ఎందుకంటే సపోర్టెడ్ బై మన లాస్ట్ 2 quarters మన ఇండియన్ కంపెనీస్ ఏవి డేటా చూసుకున్నా కానీ అర్నింగ్స్ చాలా బాగున్నాయి. సో ఆ లెక్కన చూసుకుంటే మళ్ళీ FIIs పెట్టుబడులు మళ్ళీ రిటర్న్ రావచ్చు ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోయి. దీని ఫలితం అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ సప్లై అన్ని రకాల క్రూడ్, అటు LPG కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా నార్మల్గా అవుతాయి. ఒక్కసారి 60 to 70 మధ్యలో మళ్ళీ క్రూడ్ ఆయిల్ వచ్చిందంటే ఇండియన్ కంపెనీస్కి, గవర్నమెంట్కి, మన ప్రజలకు కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ కొంచెం పెరగకుండా, ఇప్పుడు ఆల్రెడీ 4 పైన దాటేసింది. సో పెరగకుండా అట్లీస్ట్ స్లో అవ్వడానికి ఇంకో 3 నెలలు పట్టొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.5 నెలల పాటు ఎక్కువగా ఇబ్బంది పడ్డ దేశాలు అవి ప్రస్తుతం ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆఫ్ ది కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, ఎక్కువగా ఎక్కువ పడ్డాయి. వాళ్ళ ఎకనామీ ఏ విధంగా పడిపోయింది, భారత్ కూడా ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రస్తుతం ఏ విధంగా కోలుకునే అవకాశం ఉంది?
ఒకటేంటంటే ఈ ఆర్ముజ్ జలసంధి నియర్లీ 20 నుంచి 22% ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కానీ గ్యాస్ కానీ సప్లై చేస్తుంది. సో 22% ఎఫెక్ట్ అవ్వడం అనేది మల్టిపుల్ కంట్రీస్కి, ఒకటి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేయకపోయినా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఇంపాక్ట్ అయింది. రైట్ ఫ్రమ్ అటు చివర్లో చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి కూడా, జపాన్ కూడా ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. దెన్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ కొరియా కానీ ఆర్ ఈవెన్ చైనా కూడా ఎక్కువ మట్టుకు ఇంపోర్ట్ చేసుకుంటాయి. కొన్ని కంట్రీస్ అయితే ఎమర్జెన్సీ, థాయిలాండ్ లాంటి ఫ్యూయల్ ఎమర్జెన్సీ పెట్టాయి. సో అలాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మన భారతదేశం కూడా, మనం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రైజెస్ విషయంలో ప్రభుత్వం మాత్రం సప్లైని ఎన్షూర్ చేసింది. వేరే చోట ఆల్టర్నేట్ ధైర్యంగా కూడా అమెరికా భయపెట్టినా సరే రష్యా దగ్గర నుంచి మనము కొన్నాము. ఈ టైంలో కూడా కావాల్సినంత చమురు సప్లై జరిగింది. కొన్ని గ్యాసులు, కమర్షియల్ గ్యాస్ మాత్రం ఇబ్బంది అయింది పక్క కొన్ని రోజులు, బట్ అవి కూడా ఇప్పుడు నార్మలైజ్ అయిపోయాయి. సో ఈ ఆర్ముజ్ జలసంధి బ్లాకేడ్ వల్ల మొత్తం అట్లీస్ట్ ఒక 50 to 60% కంట్రీస్కి పెద్ద ఇంపాక్ట్ అయింది. ఓన్లీ కంట్రీస్ ఎఫెక్ట్ కానివి మాత్రం అమెరికా లాంటి ఆర్ కెనడా లాంటి, ఏవైతే వాళ్ళ సొంతంగా రష్యా లాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఆల్రెడీ గ్యాస్ సప్లై సఫిషియెంట్గా ఉంది. అండ్ పెరిగిన క్రూడ్ ఆయిల్ వల్ల వాటికి యాక్చువల్లీ లాభపడ్డాయి. ఏది మిగిలిన నాన్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఐరానికల్లీ ఏంటంటే ఈసారి ఇది మొత్తం బ్లాకేడ్ చేయడం వల్ల గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. యూఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ లేక బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సో ఈ ఒక్క ఏరియా బ్లాక్ అవ్వడం వల్ల అట్లీస్ట్ 75 to 80% కంట్రీస్ పక్కా ఇబ్బందులకు గురయ్యాయి. కొన్ని రష్యా లాంటి ఎనర్జీ రిచ్ కెనడా, యుఎస్ మాత్రమే కొంచెం ఇబ్బందులు లేకుండా తట్టుకోగలిగే. కానీ ఒకసారి ఇది ఓపెన్ అయిందంటే మాత్రం, ఎందుకంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పక్క మల్టిపుల్ ఎకానమీస్కి ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే చాలా కంట్రీస్ 100% డిపెండెంట్. మనం అట్లీస్ట్ 15-16% మన దగ్గరికి మన లోకల్ ప్రొడక్షన్ ఉంది. 84-85% ఇంపోర్ట్ చేసుకుంటాం. మన సత్సంబంధాల వల్ల పొలిటికల్లీ బాగా ఉన్న రష్యా నుంచి కానీ, వేరే ఆఫ్రికాలో అంగోలా లాంటి కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని కొంచెం సర్వైవ్ అయ్యాము. బట్ ఒకసారి ఇది ఓపెన్ అయిందంటే ఈసారి ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అటు యూఏఈ ఓపెక్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సో యూఏఈ కూడా తన వైపు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఒక నెక్స్ట్ 3 to 6 monthsలో క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంది అనేది మాత్రం అంటే నిపుణులు చెప్తా ఉన్నారు. సో అప్పుడు ఇంకా బెటర్, మనం ఎకానమీకి ఒక మంచి అంటే న్యూస్ రాబోతోంది. ఇంకా మంచి రోజులు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది ఒక్కసారి యుద్ధం ఆగిపోయిందంటే. ఓకే సార్, ఇప్పుడు అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన దాడి చేశాయి. ఇరాన్ ప్రతి దాడిగా అక్కడున్న గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఎస్ బేస్ల పైన దాడి చేసింది. అంతేకాకుండా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పి ఇరాన్ అక్కడున్న ఆయిల్ ప్రొడక్షన్స్ పైన కూడా దాడులు చేసింది. అవి దెబ్బతిన్నాయి. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో అవి పనిచేసే అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో ఇదివరకు సప్లై అయిన విధంగా కూడా అయ్యే అవకాశం ఉంటుందా? ఒకటి మాత్రం కొన్ని స్పెసిఫిక్ ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొన్ని ఏవైతే ఉన్నాయో, ఖతార్లో 1-2 మేజర్ ప్లాంట్ తప్పించి మిగిలిన వాటికి అన్నిటికీ కూడా అంత ఎక్కువగా ఇబ్బంది లేదు. ఎందుకంటే సఫిషియంట్ ఎక్సెస్ ప్రొడక్షన్ మల్టిపుల్ కంట్రీస్లో ఉంది. సో ఇప్పుడు ఈ గల్ఫ్ది ఓపెన్ అయింది అంటే మాత్రం వేరే కంట్రీస్ నుంచి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూసాం, వెనిజుయేలా నుంచి ఓపెన్ అప్ అయింది. వెనిజుయేలా మీద ఆర్థిక ఆంక్షలు తీసేశారు అమెరికా, అది కూడా అక్కడ నుంచి అడిషనల్ గా అయింది. కెనడా, యుఎస్ లో ఏంటంటే అక్కడ కూడా ప్రొడక్షన్స్ అయ్యాయి. రష్యా కూడా ఎక్సెస్ కెపాసిటీ ఉంది. సో ఈ మిగిలిన అన్ని చమురు వాటికి మాత్రం ఇబ్బంది లేదు. 1-2 స్పెసిఫిక్ గ్యాస్ ప్లాంట్స్ కు మాత్రమే ఇబ్బంది. సో ఈ యుద్ధం మీద జరిగినా కానీ రికవర్ కావడానికి అంత ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళే యాక్చువల్లీ ఓపెక్ కానీ అండ్ ఇంకొక నాన్ ఓపెక్ కంట్రీస్ కూడా సొంతంగా లిమిట్స్ మార్కెట్లో ఒక ప్రైస్ మెయింటైన్ చేసుకోవడానికి, ముడి చమురు ప్రైస్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఇన్ని లెవెల్సే ప్రొడక్షన్ చేస్తామని. గల్ఫ్ నుంచి మొత్తం తగ్గదు. ఇప్పుడు 20-22% బదులు 18-17%, ఒక 5-6% తగ్గినా అంత కెపాసిటీ మాత్రం ఎక్సెస్ కెపాసిటీ వేరే కంట్రీస్ దగ్గర ఉంది. సో అంత ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సో అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ గ్యాస్ కూడా ఎల్ఎన్జీ, ఎల్పిజీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని గ్యాసిఫికేషన్తో మనం, ఎస్పెషల్లీ మన ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటి ఫ్యూచర్లో రాకుండా కోల్ గ్యాసిఫికేషన్ చేద్దామని కూడా చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ అంత పెద్ద ఇబ్బంది లేదు. 1-2 ప్రోడక్ట్లు తప్ప అన్ని బాగానే, క్రూడ్ ఆయిల్ ఇంకా ప్రైజెస్ తగ్గచ్చు. తగ్గితే మాత్రం ఇది ఒకటే కాదు, ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే రూపాయి.
బికాజ్ క్రూడ్ ఆయిల్ డైరెక్ట్లీ ఇంటూ డాలర్ స్ట్రాంగ్ అవ్వడానికి, రీసెంట్ గా డాలర్ సేఫ్ హెవెన్ అవ్వడానికి, బంగారం పడిపోవడానికి, వెండి పడిపోవడానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ హెవీగా ఉన్నాయి. అదొక్కటి తగ్గిందంటే ఏంటంటే మిగిలిన అన్ని యాసెట్స్ స్టార్ట్ అవుతాయి. రూపీ కూడా కొంచెం ఈ పతనం అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. మొత్తానికి మొత్తం ఆగదు, బట్ పతనం మాత్రం స్లో డౌన్ అవుతుంది. 100 ఈ నెక్స్ట్ 1 or 2 months లోనే చూద్దాం అనుకునేది ప్రాబబ్లీ ఇంకొక 6 నెలలు 1 year పట్టొచ్చు. బట్ పతనం కంపల్సరీ స్లో డౌన్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది, అది కొనసాగుతూనే ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా అంత ఇంపాక్ట్ చూపించలేదు. కేవలం యూరోప్ కంట్రీస్ పైన ప్రభావం పడింది, రష్యా పైన కూడా ప్రభావం పడింది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, అంటే ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల కేవలం 3-3.5 నెలలే అంతే ఎంత ఎఫెక్ట్ అయిపోయింది. భారత్ అయితే తీవ్రంగా ఇబ్బంది పడింది. ఎందుకు సార్ అంటే రష్యా నుంచి మనం చెమ్మురు కొనుగోలు చేస్తున్నాం, ఇక్కడ ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇరాన్ కంటే కూడా రష్యా మనకు పెద్ద దిగుమతిదారు, అంటే మనం ఎక్కువగా అక్కడికి వెళ్తుంటాయి. ఎందుకు ఇంత ఎఫెక్ట్ పడింది? ఒకటి ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో అదొక మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు అక్కడ. అండ్ ఉక్రెయిన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్టిలైజర్స్ కానీ, గోధుమలు కానీ, ఉక్రెయిన్ ఈజ్ ఏ అగ్రికల్చర్ అవి కొన్ని రోజులు టెంపరీగా ఎఫెక్ట్ అయినా కానీ ఆల్టర్నేట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ రష్యా ఒక కంట్రీ గ్యాస్, మనం ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసినా కానీ యూరోపియన్ యూనియన్ ఇంకా కూడా ఇవాళ కూడా రష్యా నుంచి గ్యాస్ కొంటా ఉంది. ముడి చమురు డైరెక్ట్ కొనట్లేదు, బట్ ఇండైరెక్ట్ గా ఏదో రూపంలో ఎనర్జీ అనేది కొంటా ఉన్నారు. రష్యాను ఆఫ్సెట్ చేయడానికి కూడా మిగిలిన అన్ని కంట్రీస్ దగ్గర సఫిషియంట్ ప్రొడక్షన్ ఉండింది. బట్ ఈసారి ఒకేసారి 20% పైగా కన్సైన్మెంట్స్ ఆగిపోవడం అనేది మచ్ బిగ్గర్ ఇంపాక్ట్. రష్యా ప్రాబబ్లీ ఏమంటారు ఒక 8 to 10% ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, సప్లై చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అండ్ రష్యాను ఆఫ్సెట్ చేయడానికి ఎనఫ్ కంట్రీస్ ఉన్నాయి. బట్ ఈసారి ఒకేసారి మేజర్ 9-10 మేజర్ ప్రొడ్యూసర్, సౌదీ అరేబియా కానీ, అన్ని సౌదీ అరేబియా ఇస్ ద మేజర్ థింగ్, ఇరాక్ కూడా, అట్లాగే చిన్న చిన్న కంట్రీ అయిన ఖతార్, బహ్రెయిన్, ఇవన్నీ కూడా, ఒమాన్, ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఇన్ని కంట్రీస్ ఒకేసారి అయ్యేసరికి ఏంటంటే మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ అయింది. రష్యాకు ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి. అండ్ రష్యా కూడా ఏం చేస్తోంది, రష్యా యుద్ధం ఇటువైపు జరిగినా అటు చైనాకి, మళ్ళీ ఇండియా కూడా ధైర్యంగా కొనింది కాబట్టి చమురు యొక్క సప్లై కానీ డిమాండ్ కానీ ఏమి ఇబ్బందులు రాలేదు. బట్ ఈసారి మాత్రం ఏంటంటే ఒకేసారి సప్లై ఆగిపోయే వరకు డిమాండ్ తట్టుకోలేక ప్రైజెస్ పెరిగిపోయాయి. సో ఒక్క రష్యా ఆగిపోతే ఏం పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే కెనడాలో చాలా గ్యాసెస్ ఉన్నాయి, కెనడాలో ఎనర్జీ సోర్సెస్ ఉంది, యుఎస్లో చాలా ఉంది. సో అవి రష్యా యుద్ధమైనా అవి సప్లై చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేయాయి. బట్ ఇంత గల్ఫ్ మాత్రం చాలా కీలకమైన రీజన్. ఇప్పుడు దీని తర్వాత మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కంపల్సరీ ఏంటంటే ఈసారి నెక్స్ట్ టైం ఇలా వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి వాటి మార్గాలు పక్కా చేస్తాయి. ఈవెన్ మన ప్రభుత్వం కూడా ఇప్పుడున్న 20-30 రోజుల సేఫ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 90 రోజుల పైన చేయడానికి మల్టిపుల్ సైట్స్ స్టార్ట్ చేసింది. సో అలా అంటే అట్లీస్ట్ డీరిస్క్ చేయడానికి మాత్రం ఒక లెసన్, ఇది లెర్నింగ్ లెసన్ అన్నమాట ఈసారి దీని నుంచి నేర్చుకుంటాయి. ఓకే సార్, ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర $80 వచ్చింది, అది ఇంకా $60-70, అంటే యుద్ధానికి ముందు దాదాపు $70 వద్ద ట్రేడ్ అయింది. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితి రావచ్చు, కొన్ని రోజుల్లో ఉంటున్నారు. దానివల్ల ఇప్పటి వరకు ఎలాంటి, అంటే పెరిగినప్పుడు ఏ రంగాలు ప్రభావం అయ్యాయి, తిరిగి తగ్గితే ఏ రంగాలు కోలుకునే అవకాశం ఉంటుంది? ఒకటి ఏంటంటే మాత్రం మన దగ్గర మనం ఒక చూస్తున్న ఫినామినా ఏంటంటే పెరిగిన ధరలు మళ్ళీ రిటర్న్ రావాలంటే యూజువల్లీ కష్టం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం పెంచిన ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గించే అవకాశం ఉంది, గ్యాస్ కూడా తగ్గించే అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి ధరలు పెరగడం అనేది స్లో డౌన్ అవ్వచ్చు, అదొక్కటి జరుగుతుంది. పెరిగిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, వేరే ధరలు ఏవైతున్నాయో మళ్ళీ తగ్గుతాయనేది మాత్రం కొంచెం కష్టమే. ఇక్కడ నుంచి పెరగకుండా ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో కానివ్వండి, ప్లాస్టిక్స్ కానీ, క్వైట్ అ ఫ్యూ ఏరియాలో ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయినవి కానీ వాటికి మాత్రం ఇంకా ఫర్దర్ పెరగకుండా ఆగిపోతుంది. అండ్ ప్రభుత్వానికి, ఆయిల్ కంపెనీలకి ఏంటంటే ఏవైతే ప్రతి నెల ఇప్పుడు నియర్లీ 30,000 నుంచి 40,000 కోట్లు ప్రతి నెల ఈ లాస్ట్ 3 నెలల నుంచి నష్టం అనుభవిస్తూ ఉన్నాయో అవి కొంచెం ఆగిపోయే అవకాశం ఉంది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది, అదొక్కటే 12 నుంచి 13,000 కోట్లు ప్రభుత్వానికి ఆగిపోయింది డ్యూటీ. అవి కూడా కొంచెం మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎయిర్లైన్ ఫ్లైట్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో, బికాజ్ అక్కడ అది ఫైనల్ ఫేర్స్ మన ప్రయాణికులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు, అది తొందరగా ఫాస్ట్ రికవర్ అవ్వచ్చు. బట్ ఈ ఎఫెక్ట్
ఈ తగ్గిపోయిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ యొక్క ఎఫెక్ట్ కనబడాలంటే మాత్రం 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఈ పెరిగిన ద్రవ్యోల్బణం ఏదైతే 4 దగ్గరలో ఉంది, 4-4.5 మధ్యలో 5 కూడా దాటుతుందని భయం ఉండింది. సో 5 దాటదు. మళ్ళీ 4 నుంచి కిందికి రావడానికి ఇంకొక క్వార్టర్ నుంచి ఫర్దర్ పడవచ్చు. అండ్ ఇంకొకటి దీని యొక్క ఫలితాలు కానీ ఎలా ఆర్బీఐ రియాక్ట్ అవుతుందనడానికి కూడా మొన్నే జరిగింది కాబట్టి మళ్ళీ ఇంకొక 2 నెలలు ఉంది. సో ఈ నెక్స్ట్ 2 మంత్స్ మాత్రం స్లోగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ధరలు కూడా కొంచెం తగ్గొచ్చు. అండ్ కొన్ని సెక్టర్లు ఎస్పెషల్లీ కన్జంప్షన్ మళ్ళీ పెరగచ్చు. ఆటో సెక్టర్ ఏదైతే కొంచెం పర్చేజ్ ఆగిపోయింది ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేది, అవి మళ్ళీ రికవర్ అవ్వచ్చు. అదే ఆశతో ఇవాళ మార్కెట్లో కూడా నిఫ్టీ ఆటో ఏదైతే అంటామో అన్ని స్టాక్స్ కూడా రేజ్ అయ్యాయి. సో అండ్ కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయాయి, కొన్ని బికాస్ కాంపిటేటివ్ లేకుండా పోయింది. అండ్ టైల్స్ లాంటి ఏవైతే సెక్టర్ స్లో డౌన్ అయింది, మళ్ళీ అది నార్మలైజ్ అవ్వచ్చు. సో మల్టిపుల్ సెక్టర్స్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎనర్జీ ఎస్పెషల్లీ గ్యాస్ డిపెండెంట్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ నేను చెప్పిన టైల్స్ అయితే మోర్బీ అని ఉంది, అక్కడ చాలా ఆగిపోయాయి. అట్లా చాలా సెక్టర్స్ ఆగిపోయాయి. ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ కూడా ఎందుకంటే ఎనర్జీ ఇంటెన్సివ్, అవి కూడా కొన్ని ఆపేయాల్సి వచ్చింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక రకంగా చూస్తే ఇది ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా కాదు, ధరలు ఇమ్మీడియట్ గా పెరుగుతాయి, బట్ తిరిగి తగ్గడం మాత్రం ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ 60 రోజుల పాటు ఒప్పందం కుదరడం వల్ల స్టాక్ మార్కెట్ సానుకూలంగానే రియాక్ట్ అయింది. అంతేకాకుండా ముడి చమురు బ్యారెల్ ధర తగ్గడం వల్ల పలు ఉత్పత్తులు కూడా ఆ మేరకు తగ్గి, అంటే ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. కాబట్టి అది మార్కెట్కు మంచి ఆశించిన పరిణామం అని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ చెప్తున్నారు. ఓవర్ టు యూ.